నాటకీయంగా భయంకరంగా లాఠీచార్జ్ చేసి పోలీసులు తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు దాకా అందరూ నిరసన తెలియజేసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ కూడా చాలా ఏం జరుగుతుందని న్యాయం జరగాలని అక్కడ ఉన్న వారిని పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టేసి మరి హైవే రోడ్లోంచి ఆ యొక్క భౌతికాయాన్ని హైదరాబాద్ తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ర్యాలీగా తీసుకువెళ్లాలనుకున్నాం, అందరూ కలిసి తీసుకొని వెళ్దామని అనుకున్నాం. షట్టలు చింపేశారు, లాఠీచార్జ్ చేశారు, అందరినీ చెదరగొట్టేశారు, అక్కడ ఎవరు ఉండకుండా చేశారు. ఇది మరి దీన్ని ఏమంటారు? ప్రభుత్వాలు సహకరించక ఏం జరిగిందో అడిగితే అందరినీ కూడా చెదరగొట్టి ఇలాంటి పరిస్థితి తీసుకురావడం బాధాకరమైన విషయం. ఖచ్చితంగా అన్న విషయంలో న్యాయం చేయాలి. ఇదైతే మాత్రం మర్డర్ గానే మేము అనుకుంటున్నాం. ఇది ఖచ్చితంగానా మరి ఎవరు చేశారనేది ప్రభుత్వం, నాయకులు, అధికారులు తేల్చాలి. ఈ మర్డర్ వెనుకలో ఉన్నటువంటి మిస్టరీ ఏంటి, ఈ యొక్క దీనికి కారణం ఏంటి, కారకులు ఎవరు, అందరూ కూడా బయటకు రావాలి. మరి ఇలా వచ్చిన వారందరినీ తరిమేయడం అమానుషం. మరి ఆయన మీద ప్రేమతో క్రైస్తవ్యానికి అన్యాయం జరిగిందని, ఆయన మర్డర్ జరిగిందని ఒక విధంగా, అది యాక్సిడెంట్ అయితే కాదు, ఇది మర్డరేనని ప్రతి వారి గలవలేచింది. ప్రతి వారు కూడా వారికున్న సోషల్ మీడియా పరిధిలో అందరికీ కూడా మరి నిజాలు చెప్పడం జరిగింది. మరి మేము స్పాట్ నుంచి మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి నిన్న కర్రలు కనపడ్డాయి, ఈ రోజు కర్రలు లేవు అక్కడ. మరి ఈ రోజు నిన్న రెబ్బలు కట్టలేదు, ఒకసారి చూపించినానా? నిన్న రెబ్బలు కట్టలేదు, ఇప్పుడు రెబ్బలు కట్టారు అక్కడ. చూడండి తిప్పరిగా ఈ పరిధిలో ఇదిగోండి నిన్నటి దినాన రోడ్డు మీద మరకలు, ఇదిగోనా నిన్న గీతలు, ఇవి కూడా కనపడలేదు. నిన్న కర్రలు ఇవన్నీ కూడా చూసుకోండి, ఇవన్నీ ఓకేనా? ఈ ఎడిటింగ్ లో కూడా మీరు చూపిస్తాను ఇది జరిగిన విషయం. మరొకసారి ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను, వీక్షించండి. తప్పకుండా ప్రతి క్రైస్తవుడు స్పందించండి. ఇందు మూలంగా మీకు పిలిపిస్తున్నాం. సచివేట బయటికి రావాలి. ఇది ఈ రోజు ప్రవీణ్ అయిపోయాడు, రేపు మరొకరు నేను అవుతాను, ఇంకొకరు అవుతారు. ఇలాగే ఈ పరిధి జరుపుకొని వెళ్తే క్రైస్తవులున్న పెద్ద తలకాయలందరినీ లేపేస్తారా లేకపోతే తీసేస్తారా? ఒకసారి ఆలోచించండి. మరి మాకు రక్షణ లేదా? మమ్మల్ని రక్షించరా? క్రైస్తవులుగా మాకు మరి ప్రభుత్వ పరంగా రక్షణ లేదా? పోలీస్ పరంగా రక్షణ లేదా? అధికారుల పరంగా, నాయకుల పరంగా రక్షణ లేదా? మాకు ఆలోచించండి ఒకసారి. క్రైస్తవ సమాజమా, ఇలా మనల్ని చెదరగొట్టి న్యాయం అడిగితే ఇలా పోలీసులు చేయడం ఎంతవరకు సమంజసమో మనం ఆలోచిద్దాం. మరి వారి విజ్ఞప్తిగా విడిచిపెడదాం, న్యాయం మాత్రం కోరుదాం మనం. మరి దీని విషయంలో ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ